స్వాగతం అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ప్లాన్ వినడానికి ఎంతమంది వచ్చారో హ్యాండ్ రైస్ చేయండి. ఇప్పటి వరకు ప్లాన్ వినలేదు, జాయిన్ అవ్వలేదు, కొత్తగా ఈ రోజే ప్లాన్ వినడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి ప్లీజ్. ఓకే, వెరీ గుడ్, ఫైన్, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనండి. ఇంకా ఎవరైనా ఈ రోజే ప్లాన్ వినడానికి వచ్చిన వాళ్ళు రైట్ అండి. వెరీ గుడ్, చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్కిన్ ఫౌండేషన్ తరపు నుంచి మీ అందరికి స్వాగతం అండి. ఫస్ట్ మీ అందరికి ఒక వర్డ్ చెప్తున్నానండి, ఈ రోజు నుంచి మీ లైఫ్ చేంజ్ కాబోతుంది. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఈరోజు జస్ట్ ఈ లాక్డౌన్ లో ఈ ఫస్ట్ మీకు ఈ వర్డ్ చెప్పేస్తున్నానండి. ఈ లాక్డౌన్ లో జస్ట్ 4 months లో నేను ఒక అరౌండ్ 11 to 12 lakhs నేను ఎర్న్ చేశానండి. సో అది ప్రతి ఒక్కరు ఆ విధంగా జస్ట్ 4 months లో ఇంత అచీవ్మెంట్ వచ్చిందంటే ఒక 5-6 నెలలు 1 year తర్వాత మీకు లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ కంపెనీ, వండర్ఫుల్ 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 కంపెనీ అండి. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని మీరు చూడండి. అండ్ సో మీరు కొత్తది వచ్చింది, రిజల్ట్ పోయి అలొకేటెడ్ అని వచ్చింది ఈ రోజు. అది చూపించండి బెటర్. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ మస్కిన్ ఫౌండేషన్ అండి. ఇట్స్ మస్కిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీరు ఫోటోలో చూడొచ్చు, చూడండి. వీళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మస్కిన్ కోడర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మస్కిన్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మస్కిన్ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మస్కిన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్, మస్కిన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మస్కిన్ వెల్ఫేర్ ఫౌండేషన్. ఇప్పుడు మనం వర్క్ చేయబోయేది ఈ మస్కిన్ వెల్ఫేర్ ఫౌండేషన్ లో ఉందండి. అండ్ అలాగే మస్కిన్ టెక్నాలజీస్ ఎల్ఎల్పి, ఇది కర్ణాటకలో ఉంది. అలాగే మస్కిన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీలో ఉంది. రిమైనింగ్ అన్ని కూడా వెస్ట్ బెంగాల్ లో ఉన్నాయి. సో చూడండి, ఇందులో చూడండి మస్కిన్ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫ్యూచర్ లో మస్కిన్ మాల్స్ ఓపెన్ అవుతున్నాయండి ఆల్ ఓవర్ ఇండియాలో. లైక్ డిమార్ట్, స్పెన్సర్స్ లాగా ఆల్ ఓవర్ ఇండియా మస్కిన్ మాల్స్ ఓపెన్ చేస్తారు. ఆ మస్కిన్ మాల్స్ లో మీకు A to Z ప్రొడక్ట్స్, నెంబర్ 1 క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్ని A to Z దొరుకుతాయి. అవన్నీ కొనుక్కోవడం వల్ల మన మస్కిన్ మెంబర్స్ కి ఏంటి బెనిఫిట్ అనేది మీకు ప్లాన్ లో చెప్తాను. ఇటువంటి దిస్ ఇస్ నాట్ నెట్వర్క్ కంపెనీ అండి యాక్చువల్లీ. సో దిస్ ఇస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక కంపెనీలో మనం వర్క్ చేయబోతున్నాం. మీరు దీన్ని ఫ్యాక్టరీ అనుకోండి, కంపెనీ అనుకోండి, జాబ్ అనుకోండి, సో ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో అందుకని మీ లైఫ్ చేంజ్ అవబోతుందని చెప్పాను. కాబట్టి కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ప్లాన్ ని క్లియర్ గా వినండి. చూడండి, ఇక్కడ యాక్చువల్ గా ఇన్నాళ్ళు మనం మస్కిన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అన్ని కూడా ఎలకాట్ అని వచ్చి ఈ మస్కిన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది రిజర్వ్డ్ అని వచ్చింది. అంటే వాళ్ళు అప్లై చేశారు, బట్ వాళ్ళకి అప్రూవ్ రావడానికి కొంచెం ఈ లాక్డౌన్ వల్ల లేట్ అయింది. రీసెంట్ గా వచ్చేసిందండి అది కూడా. ఆ లీగల్ డాక్యుమెంట్స్ కూడా అంటే చాలా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కంపెనీకి. సో ఐ థింక్ ఇండియాలో దిస్ ఇస్ నంబర్ 1 కంపెనీ ఇన్ని లీగల్ డాక్యుమెంట్స్ తో మనకి ముందుకు రావటం. అండ్ మీకు ఆ మస్కిన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఈ రోజు ఇచ్చిన లీగల్ డాక్యుమెంట్స్ కూడా మీకు ప్లాన్ ఎండింగ్ లో మీకు చూపిస్తానండి. అవి మొత్తం ఇంకా రిమైనింగ్ లీగల్ డాక్యుమెంట్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో నేను ఫస్ట్ ప్లాన్ లోకి ఎంటర్ అవుతున్నానండి. వాట్ ఈస్ మస్కిన్ ఫౌండేషన్? ఓకే, మస్కిన్ ఫౌండేషన్ వరకు మనం మస్కిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చూసాము. అందులో ఒక పార్ట్ మస్కిన్ వెల్ఫేర్ ఫౌండేషన్. సో ఈ మస్కిన్ ఫౌండేషన్ ఏంటి? ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒక పార్ట్. ఈ మస్కిన్ ఫౌండేషన్ అనేది ఇట్ ఈస్ ఏ చారిటబుల్ ట్రస్ట్ అండి. ఇట్స్ ఏ చారిటబుల్ ట్రస్ట్. సో ఈ ట్రస్ట్ చేసే మెయిన్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో, భారతదేశంలో ఉన్న పూర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్. ఫ్రీగా బట్టలు కానీ, ఫ్రీగా బుక్స్ కానీ, ఫ్రీగా ఫుడ్ కానీ, ఫ్రీ షెల్టర్ కానీ అన్ని ఫ్రీగా ఇచ్చి మనం డెవలప్ చేయాలని, పూర్ చిల్డ్రన్ ని ఎడ్యుకేటెడ్స్ గా చేయాలని వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా హెల్ప్ చేయడానికి, అండ్ పూర్ ఫ్యామిలీస్ వల్ల వాళ్ళకి అఫోర్డ్ చేయలేని డిసీజెస్ లైక్
క్యాన్సర్ అని, ఎయిడ్స్ అని ఇలాంటివి ఏమైనా వస్తే వాళ్ళని కూడా ఆదుకోవడానికి వీళ్ళు ఫౌండేషన్ అనేది స్థాపించారు. యాక్చువల్గా ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని కూడా 2017 నుంచి కూడా ఉన్నాయండి, రన్ చేస్తున్నారు. దీంతో పాటు వీళ్ళకి మీడియా ఉంది, న్యూస్ పేపర్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈ మస్కిన్ ఫౌండేషన్ అనేది 2020 అంటే ఈ సంవత్సరం జనవరి 23వ తారీఖున లాంచ్ చేశారండి. ఓకే, లాంచ్ చేసి ఈ మస్కిన్ ఫౌండేషన్ సంస్థకి ఈ రోజు ఆల్ ఓవర్ ఇండియా ఇంత హెల్ప్ చేయాలంటే ఎన్ని కోట్లు ఇన్కమ్ కావాలండి? కొన్ని వందల కోట్లు ఇన్కమ్ కావాలి. సో అటువంటి ఇన్కమ్ కోసం ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తులు మీరు డొనేషన్ చేయండి, ఒక్కొక్కరు 100 రూపాయలు అని అంటే ఎవరు డొనేషన్ చేయొద్దు. కాబట్టి ఈ ఒక బ్యూటిఫుల్ బిజినెస్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు, అది మీకు చెప్తున్నాను. చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విజువల్స్, ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నావి వెస్ట్ బెంగాల్ వాళ్ళు హెల్ప్ చేస్తున్న ఫొటోస్ అండి. చూడండి, ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు పిల్లలకి. అలాగే ఇందాక మీరు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి చూసారు, అండ్ ఫ్రీ స్కూల్ రన్నింగ్ చూసారు. ఇది ఫ్రీగా పిల్లలకి ఫుడ్ పెడుతున్న ఫొటోస్. బట్ ఆల్ ఓవర్ ఇండియా ఈ పాటికే హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ ఈ లాక్డౌన్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది లేకపోవడం వల్ల ఆల్ ఓవర్ ఇండియా మనకి ఈ కరోనా కొంచెం అడ్డం రావడం వల్ల కొంచెం అన్ని వర్క్స్ కి కొంచెం ఆటంకం కలుగుతుంది. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ కలకటా అయితే రెడ్ జోన్ లో ఉంది. సో కాబట్టి కొంచెం ఈ సిచ్యువేషన్ లో కూడా ఇలా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. హెడ్ ఆఫీస్ వచ్చి కలకటా అండి. ఓకే, మనం ఈ మస్కిన్ ఫౌండేషన్ తో వర్క్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మీకు 1 by 1 చెప్తానండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చి మీకు ఇన్కమ్ ఆపర్చునిటీ. అలాగే సెకండ్ బెనిఫిట్ వచ్చి మీకు పెన్షన్ ప్లాన్, ఇందులో వర్క్ చేస్తే పెన్షన్ కూడా ఇస్తానంటుంది కంపెనీ. అండ్ థర్డ్ బెనిఫిట్ లోన్ సపోర్ట్, మీకు ఒక స్టేజ్ లో లోన్ కావాలన్నా కూడా కంపెనీ ఇస్తుంది. అలాగే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మీరు ఎలా బిజినెస్ లో గ్రో అవ్వాలనేది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే నెంబర్ 7 ప్రెస్ ఐడెంటిటీ కార్డ్ ఇస్తుంది. అండ్ నెంబర్ 8 ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ అలాగే సోషల్ సపోర్ట్. నెంబర్ 9 స్మార్ట్ బయ్యర్. ఇందాక చెప్పాను కదా మస్కిన్ మాల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆ దాంట్లో మన మస్కిన్ మెంబర్స్ ఎవరికన్నా కూడా 20% వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుందండి. సో నెక్స్ట్ సార్ ఇదంటే చెప్తున్నాను, ఎవరైనా మొబైల్స్ లో చూస్తున్నట్టే మీరు ఫోన్ అడ్డంగా తిప్పుకోండి, మీకు క్లియర్ గా కనిపిస్తాయి అనేది. నెక్స్ట్ వచ్చి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అండ్ నెంబర్ 12 వచ్చి సోషల్ అవేర్నెస్ సపోర్ట్ కూడా ఇస్తుంది. నెంబర్ 13 చాలా ఇంపార్టెంట్ అండి, ఇది సిఏ అండ్ ట్యాక్స్ సపోర్ట్. మనం రేపు పొద్దున లక్షల కోట్లు ఎర్నింగ్ లోకి వెళ్ళినప్పుడు కంపెనీ నుంచి ట్యాక్స్ ఎలా పే చేయాలనేది సపోర్ట్ కూడా దొరుకుతుంది. నెంబర్ 14 వచ్చి మీకు రిలీఫ్ సపోర్ట్ ఫ్రమ్ చీటర్స్. ఓకే, మనం మోసపోకుండా వేరే కంపెనీస్ లో ఎలా మనం చేయొచ్చు అనేది కూడా చెప్తుంది. అండ్ యూటిలిటీ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చి మీకు నెంబర్ 16 లోన్ సర్వీసెస్. అండ్ నెంబర్ 17 మెడికల్ క్యాంప్స్, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే జర్నలిజం ట్రైనింగ్ కూడా ఇస్తుంది. సార్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి మధ్యలో ప్లీజ్, మీ హ్యాండ్ ఇక్కడ కనబడే వర్డ్స్ కి అడ్డొస్తున్నాయి, దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ లో మీకు టైం ఇస్తాము, మీకు ఏ వర్డ్స్ ఉన్నా కూడా మీరు అప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి అడగచ్చు. ఓకే, యూటిలిటీ సర్వీసెస్. యూటిలిటీ సర్వీసెస్ లో నెంబర్ 1 మీకు మొబైల్ రీఛార్జ్. అండ్ నెంబర్ 2 వచ్చి డిటిహెచ్ రీఛార్జ్. నెంబర్ 3 మీకు డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ లైక్ పేటిఎం. అండ్ డేటా కార్డ్, ల్యాప్టాప్స్ కి డేటా కార్డ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. నెంబర్ 5 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. నెంబర్ 6 ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో IRCTC ఈ కంపెనీకి అప్రూవల్ ఇచ్చిందంటే ఎంత అద్భుతంగా చూడండి. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి కొంత క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి, డిస్కౌంట్ అనేది మనకి లభిస్తుంది. ఓకే, సో ఇది టోటల్ గా మనం ఈ కంపెనీ మస్కిన్ ఫౌండేషన్ లో వర్క్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ అండి. నెక్స్ట్ నేను బిజినెస్ ప్లాన్ లో ఎంటర్ అవుతున్నాను. ఫస్ట్ మీరు ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే మీరు ₹1 కూడా కట్టక్కర్లేదండి, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఈ కంపెనీలో మెంబర్ అవుతారు. మీకు ఒక ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఆ ఐడి నెంబర్ ద్వారా మీరు బిజినెస్ కావాలంటే చేయొచ్చు. లేదు ఇటువంటి అద్భుతమైన ఫౌండేషన్ సంస్థకి నేను ఒక ₹100, ₹1000, ₹1,00,000 డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకుంటే మీరు డొనేషన్ ఇచ్చి ఆగిపోవచ్చు. బట్ మీరు ఇచ్చే డొనేషన్ ఓన్లీ డొనేషన్ గానే ఉంటుంది, దానివల్ల ఎవరికి ఇన్కమ్స్ అనేవి ఇవ్వరండి. లేదు నేను బిజినెస్ చేస్తూ నాకు నేను డెవలప్ అవుతూ నాకు వచ్చిన ఇన్కమ్ లో
కొంత పర్సంటేజ్ నేను డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకుంటే మీరు బిజినెస్ లోకి రావచ్చు. ఇది యాక్చువల్ గా బిజినెస్ అనేకంటే దిస్ ఇస్ కాల్డ్ రివార్డ్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ అండ్ హెల్పింగ్ ప్లాన్ అంటారు. దిస్ ఇస్ పక్కా లీగల్ అండి మన ఇండియన్ గవర్నమెంట్స్ లో. అండ్ ఆ లీగల్ రిలేటెడ్ సర్టిఫికెట్స్ అన్ని కూడా వీళ్ళు తీసుకున్నారు, అవన్నీ మీ క్లాస్ లో చూపిస్తాను. ఓకే, ఆ బిజినెస్ ఏంటి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఏం లేదండి, చాలా సింపుల్. మీరు జస్ట్ 500 రూపాయలు డొనేషన్ ఇవ్వటమే. ఈ మస్కిన్ ఫౌండేషన్ 500 రూపాయలు డొనేషన్ ఇవ్వడం వల్ల మీ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం పొద్దున్న లభిస్తే ఎన్నో 500 ఖర్చు పెడుతుంటాం, అటువంటిది 500 రూపాయలు డొనేషన్ ఇచ్చి 100 కోట్లు సంపాదించుకునే అవకాశం కంపెనీ కల్పించింది. అది ఎలాగో మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ 500 ఎలా డొనేషన్ ఇస్తారంటే 100 రూపాయలు మీరు మస్కిన్ ఫౌండేషన్ సంస్థకి 100 రూపాయలు డొనేషన్ గా ఇస్తారు. ఎవరైతే మీకు ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ వ్యక్తికి మీరు 400 రూపాయలు డొనేషన్ ఇస్తారండి. సో ఈ విధంగా 500 డొనేషన్ తో మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా మీరు 500 డొనేషన్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని చాలా చాలా సింపుల్ అండి. ఒక ముగ్గురిని మాత్రం మీరు ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయాలండి. దట్ ఈస్ కంపల్సరీ. అంటే మినిమం మీరు ఇందులో అర్న్ చేయాలంటే కంపల్సరీ మినిమం ముగ్గురు మాత్రం కంపల్సరీ. మీరు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసి మూడో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయకపోతే ఆ ఇద్దరి ద్వారా వచ్చే బిజినెస్ అయ్యే బిజినెస్ మీద ఒక్క రూపాయి కూడా మీకు రాదండి. అది స్కిప్ అయి పై వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, మీకు ఒక్క రూపాయి కూడా రాదండి. మినిమం క్వాలిఫికేషన్ 3 persons. ఓకే, అందుకని ఎవరైతే ముగ్గురిని నేను ఇంట్రడ్యూస్ చేయలేను, జాయిన్ చేయలేను అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ లోకి రావద్దు. దయచేసి మీ 500 రూపాయలు మీరు నష్టపోవద్దండి. ఓకే, మీరు కావాలంటే డొనేషన్ ఇచ్చేది అనుకోండి. సో ఇక్కడ బిజినెస్ కి క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ 3 persons. మస్ట్ అండ్ షుడ్ గా 1 month లో, అది కూడా 1 month లో ఇంట్రడ్యూస్ చేయాలి. లేదంటే మీ ఐడి బ్లాక్ అయిపోద్ది, మీ 500 నష్టపోతారు. ఓకే, సో మినిమం ముగ్గురు అంటే మాక్సిమం మీ ఇష్టం అండి. 4, 5, 50, 100, 1000 ఎంతమంది కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో మీరు ముగ్గురు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ముగ్గురు నుంచి 3, 4, 1200 రూపాయలు మీకు ఫస్ట్ లెవెల్ లో వస్తుందండి. ఓకే, మీకు వచ్చిన 1200 నుంచి 596 రూపాయలు మీరు సెకండ్ లెవెల్కి వెళ్ళడానికి అప్గ్రేడ్ చేయాలండి. చేస్తే మీకు 604 రూపాయలు మీకు ఫస్ట్ లెవెల్ లో మిగులుతుంది. ఈ 596 రూపాయలు ఎలా అప్గ్రేడ్ చేస్తారంటే 96 రూపాయలు సంస్థకి డొనేషన్ గా ఇస్తారు. అండ్ 500 రూపాయలు మీ సీనియర్స్ కి అప్గ్రేడ్ చేస్తారండి. సీనియర్ అంటే మీకు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కంటే ఆ పైన ఉన్న వ్యక్తికి వెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా 500 అప్గ్రేడ్ చేసి మీరు సెకండ్ లెవెల్ కి ఎంటర్ అవుతారు. సెకండ్ లెవెల్ కి ఎంటర్ అయినప్పటికీ మీ కింద 9 మంది ఉంటారండి. మీరు జాయిన్ చేసిన ముగ్గురు కూడా వాళ్ళు మీలాగే ఒక్కొక్కరు ముగ్గురు జాయిన్ చేస్తే 9 మంది అవుతారు. ఈ 9 మంది సెకండ్ లెవెల్ కి వెళ్ళేటప్పుడు ఆ అప్గ్రేడ్ చేసిన 500 మీకు వస్తుంది. సో సెకండ్ లెవెల్ లో 9500 4500 వస్తుందండి. సో 4500 వచ్చినప్పుడు మీకు మళ్ళీ థర్డ్ లెవెల్ కి ఎంటర్ అవడానికి మీకు వచ్చిన 4500 నుంచి మళ్ళీ మీరు 2360 అప్గ్రేడ్ చేస్తారు. చేస్తే మీకు 2140 రూపాయలు మిగులుతుంది. ఈ లెవెల్లో మీరు ఈ 2360 ఎలా అప్గ్రేడ్ చేయాలంటే 360 రూపాయలు సంస్థకి డొనేషన్ గా ఇస్తారు. 2000 రూపాయలు మీరు మళ్ళీ మీ సీనియర్స్ కి అప్గ్రేడ్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ లెవెల్లో మీ డొనేషన్ 96 రూపాయలతో స్టార్ట్ అయింది. లాస్ట్ కి మీరు ఏ లెవెల్కి వెళ్తారో ఒకసారి ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి, 96 రూపాయలు ఫస్ట్ 100 రూపాయలు డొనేట్ చేశారు, తర్వాత 96. ఓకే, సో ఈ విధంగా మీకు చూడండి, మీరు ఫస్ట్ పే చేసిన 500 రూపాయల డొనేషన్ తప్పితే మధ్యలో ఎక్కడ కూడా మీరు 1 రూపాయి కూడా పే చేయక్కర్లేదు. మీ జోబు నుంచి 1 రూపాయి కూడా తీయక్కర్లేదు. మీకు అప్గ్రేడ్ రూపంలో వస్తుంది, మీరు అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. దట్స్ ఆల్. సో ఈ విధంగా 2000 అప్గ్రేడ్ చేస్తే మీరు థర్డ్ లెవెల్ ఎంటర్ అవుతారు. థర్డ్ లెవెల్ ఎంటర్ అయ్యేటప్పటికి మీ కింద 27 మంది ఉంటారు. మీరే వాళ్ళు కూడా 2000 మీకు అప్గ్రేడ్ చేస్తారు. చేస్తే మీకు ఈ లెవెల్లో 54,000 రూపాయలు వస్తుంది. 54,000 రూపాయలు వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఫోర్త్ లెవెల్ కి ఎంటర్ అవడానికి 9,320 రూపాయలు మళ్ళీ మీరు అప్గ్రేడ్ చేస్తారు. చేస్తే మీకు ఫోర్త్ లెవెల్ లో మీకు 7 సెకండ్ అండి, ఫోర్త్ లెవెల్ లో మీ కింద టోటల్ గా ఫోర్త్ లెవెల్ మీకు 9,320 వచ్చినప్పుడు మీకు మళ్ళీ అప్డేట్ చేస్తే మీకు ఫోర్త్ లెవెల్ లో 44,680 రూపాయలు మిగులుతుందండి. ఈ 9,320 ఎలా అప్గ్రేడ్ చేయాలంటే 4,320 రూపాయలు మీరు సంస్థకి డొనేషన్ ఇస్తారు. 5,000 రూపాయలు మళ్ళీ మీ సీనియర్స్ కి అప్గ్రేడ్ చేస్తారు.
ఈ విధంగా మీరు 5,000 అప్గ్రేడ్ చేసి 4th లెవెల్కి ఎంటర్ అవుతారు. 4th లెవెల్కి ఎంటర్ అయ్యేటప్పటికి మీ కింద 81 మంది ఉంటారు. ఈ 81 మంది 5,000 రూపాయలు మీకు అప్గ్రేడ్ చేస్తే మీకు 4,05,000 రూపాయలు మీకు ఈ లెవెల్లో వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ మీరు 5th లెవెల్కి ఎంటర్ అవడానికి 82,400 అప్గ్రేడ్ చేయాలి. అలా చేయగా మీకు 3,22,600 రూపాయలు మీకు మిగులుతుందండి. సో ఈ విధంగా మీకు ఈ 82,400 ఎలా అప్గ్రేడ్ చేస్తారంటే 32,400 సంస్థకి డొనేషన్ గా ఇస్తారు. 50,000 మీ సీనియర్స్ కి అప్గ్రేడ్ చేస్తారండి. ఇక్కడ ఈ లెవెల్ కంప్లీట్ అయినప్పటికీ మీకు కంపెనీ రివార్డ్ కింద ఆండ్రాయిడ్ మొబైల్ ఇస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 20 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇలాగా నేను మా టీంలో 30 మంది ఇన్సూరెన్స్ తీసుకున్నాము, మొబైల్స్ తీసుకున్నామండి. ఓకే, సో ఆల్రెడీ నేను 5th లెవెల్ లో ఉన్నాను. ఓకే, సో ఈ విధంగా మీరు ఇక్కడ 50,000 అప్గ్రేడ్ చేసి మీరు 5th లెవెల్ ఎంటర్ అవుతారు. 5th లెవెల్ ఎంటర్ అయ్యేటప్పటికి మీ కింద 243 మంది ఉంటారు. ఈ 243 మంది మీలాగే 50,000 అప్గ్రేడ్ చేస్తే మీకు ఈ లెవెల్లో 1,21,50,000 వస్తుందండి. ఓకే, మనం మిడిల్ క్లాస్ పీపుల్ కి 1,21,50,000 అనేది చాలా పెద్ద ఫిగర్. జస్ట్ రీచ్ అవ్వడానికి మాకైతే జస్ట్ 3 months పట్టిందండి. సో 3 months లో 1 కోటి రూపాయల లెవెల్లోకి వచ్చామంటే ఒక్కసారి ఊహించండి ఇది ఎంత వర్క్ చేస్తే ఎంత ఈజీనో. ఈ లెవెల్కి వచ్చేసాము, నాకు ఆల్రెడీ 50,000 రావడం స్టార్ట్ అయ్యి. సో ఒక 5-6 నెలలు 1 year లో 1 కోటి రూపాయలు వస్తాయి. ఓకే, సో కాబట్టి అందరూ పాజిటివ్ గా థింక్ చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చండి. ఓకే, ఈ లెవెల్లో మీకు 1,21,50,000 వచ్చినప్పుడు మళ్ళీ మీరు 6th లెవెల్కి ఎంటర్ అవ్వడానికి 11,72,000 మీరు అప్గ్రేడ్ చేస్తారు. చేస్తే మీకు ఈ లెవెల్లో 1,09,78,000 రూపాయలు మిగులుతుంది. ఓకే, సో ఈ 11,72,000 ఎలా అప్గ్రేడ్ చేస్తారంటే సంస్థకి 9,72,000 రూపాయలు డొనేషన్ గా ఇస్తారు. మళ్ళీ మీరు 6వ లెవెల్కి ఎంటర్ అవడానికి 2 లక్షల రూపాయలు మీరు అప్గ్రేడ్ చేస్తారండి. ఈ లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పటికి కంపెనీ రివార్డ్ కింద మీకు హోండా షైన్ బైక్ ఒకటి మీకు రివార్డ్ చేస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 25 లక్షలకి టర్మ్ ఇన్సూరెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మీకు 2 లక్షలు అప్గ్రేడ్ చేసి మీరు 6th లెవెల్కి ఎంటర్ అయ్యారు. మీరు 6వ లెవెల్కి ఎంటర్ అయ్యేటప్పటికి మీ కింద మొత్తం 229 మంది ఉంటారు. 229 మంది ఒక్కొక్కరు 2 lakhs అప్గ్రేడ్ చేస్తే మీకు 14,58,00,000 వస్తుంది. ఈ లెవెల్లో 14,58,00,000 వచ్చినప్పుడు మీరు మళ్ళీ 1,21,64,000 మీరు మళ్ళీ అప్గ్రేడ్ చేస్తారు. చేయగా మీకు ఈ లెవెల్లో 13,36,36,36,000 రూపాయలు మిగులుతుంది. ఈ 1,21,64,000 ఎలా అప్గ్రేడ్ చేస్తారంటే ఈ సంస్థకి డొనేషన్ గా 1,16,64,000 రూపాయలు డొనేషన్ గా ఇస్తారు. అండ్ మీరు 5 లక్షల రూపాయలు మళ్ళీ మీరు 7th లెవెల్కి ఎంటర్ అవడానికి అప్గ్రేడ్ చేస్తారు. ఈ లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పటికి రినాల్ట్ కిడ్ కార్ ఒకటి మీకు రివార్డ్ ఇస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 10 లక్షలు విలువ చేసే ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇక్కడ మీరు 5 లక్షలు అప్గ్రేడ్ చేసి మీరు 7th లెవెల్కి ఎంటర్ అయ్యారు. 7th లెవెల్కి ఎంటర్ అయ్యేటప్పటికి దిస్ ఇస్ లాస్ట్ లెవెల్ అండి. ఈ లెవెల్కి ఎంటర్ అయ్యేటప్పటికి మీ కింద 2,187 మంది ఉంటారు. 2,187 మంది మీకు ఒక్కొక్కరు 5 లక్షలు అప్గ్రేడ్ చేస్తే 109,35,00,000 మీకు ఈ లెవెల్లో వస్తుందండి. ఇక్కడ లాస్ట్ లెవెల్ బట్టి మీ సీనియర్స్ ఎవరికి మీరు ఇక్కడ అప్గ్రేడ్ చేయక్కర్లేదు. కానీ ఈ సంస్థకి మాత్రం 8,74,80,000 మీరు డొనేషన్ గా ఇస్తారు. అలాగే 109 కోట్ల నుంచి 8,74,80,000 డొనేషన్ గా ఇవ్వగా నెట్ ఇన్కమ్ మీకు 1,60,20,000 రూపాయలు మిగులుతుందండి. సో ఈ లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు రివార్డ్ కింద 2 bedroom హౌస్ ఓన్ కంపెనీ రివార్డ్ ఇస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా పెన్షన్ ప్లాన్ అప్ టు 70 years మీకు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు కంపెనీ పెన్షన్ ప్రొవైడ్ చేస్తుందండి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా. సో ఇది సార్ టోటల్ గా 7 levels లో 100 కోట్ల ప్రాజెక్ట్. ఐ థింక్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. నేను డౌట్స్ ఉంటే లాస్ట్ లో మీకు అడగచ్చు. చూడండి, మీకు ఫస్ట్ చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి, 96 రూపాయలు మీరు డొనేషన్స్ తో స్టార్ట్ చేసి 7th లెవెల్కి వచ్చినప్పుడు మీరు 8,74,80,000 డొనేషన్ ఇచ్చే స్థాయికి వెళ్తారండి. చూడండి ఎంత అద్భుతం. అండ్ ఇక్కడ 100 కోట్లు చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండొచ్చు. సార్ 100 కోట్లు వస్తాయా అని డౌట్ ఉండొచ్చు. సార్ ఈరోజు కోటీశ్వర్లు అందరూ కూడా ఓవర్ నైట్ 2-3 నెలల్లోనూ ఇమ్మీడియట్ గా కోటీశ్వర్లు అవ్వలేదండి. మీరు ఎవరినైనా తీసుకోండి, టాటా, బిర్లా, రామోజీరావు గారు లాంటి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు 0తోనే స్టార్ట్ చేశారండి. రామోజీరావు గారు అయితే జస్ట్ స్టార్టింగ్ లో జస్ట్ ఈనాడు పేపర్ తో స్టార్ట్ చేసి ఈ రోజు ప్రియా పచ్చళ్ళు, మహానగర్ చిట్ ఫండ్స్ అండ్ రామోజీ ఫిలిం సిటీ లాంటి పెద్ద పెద్ద
కంపెనీస్ కైనా. ఈ రోజు ఆయన వయసు 75 సంవత్సరాలు అయినా కూడా ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. సో అలాగే టాటా బిర్లాలు వాళ్ళు కాకపోయినా రిలయన్స్ అధినేత వాళ్ళ తాతలో తండ్రిలో ముత్తాతలో జీవితం స్టార్ట్ చేసి ఈ రోజు వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారండి. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ థింకింగ్ ఇప్పుడు హైలో ఉంటది, దానికోసం కష్టపడుతూ ఉంటారండి ఆలోచిస్తూ. మనం ఎందుకు కోటీశ్వర్లు అవ్వలేమంటే మనం ఒక లిమిటెడ్ లైఫ్ కి అలవాటు పడిపోతామండి. నెలకు 20 రూపాయలు వస్తే చాలు, టీవీ చూస్తూ అది చూస్తూ ఇది చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ గడిపేస్తాం. బట్ కష్టాలు వచ్చినప్పుడు అప్పులకు పరిగెడతాం. సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది. సో కాబట్టి అందరూ వినియోగించుకోండి. ఓకే, 100 కోట్లు అనేది 100% కొత్త వాళ్ళకి డౌట్ వస్తుంది కాబట్టి నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. మీరు 100% సక్సెస్ అయితే 100 కోట్లు వస్తుందండి. చాలా లీస్ట్ పర్సెంటేజ్ అంటే 1% సక్సెస్ అయినా మీకు చూడండి, మీరు మీ టీము 1% అంటే మీరు మీ టీములో 100కి 99 మంది పనిచేయాలి. 100కి ఒక్కలే పనిచేసిన దట్ ఈస్ కాల్డ్ 1% సక్సెస్ అండి. ఆ విధంగా 1% సక్సెస్ అంటే 100 కోట్లలో 1% అంటే ఎంతండి? ₹1,00,00,000. ₹1,00,00,000 అంటే స్మాల్ అమౌంట్ అండి. మనలాంటి పీపుల్ కి ₹1,00,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్. ₹1,00,00,000 చాలా ఈజీగా తీసుకొచ్చండి జస్ట్ 1 or 2 years లోనే. ఇప్పుడు మీరు కంటిన్యూగా దీని గురించి నేర్చుకుంటూ వర్క్ చేస్తూ ఉంటే వదిలేస్తే ఏది అవ్వదండి. నాట్ ఈవెన్ దిస్. ఇందులో ఒక కిరాణా కొట్టు పెట్టారు, వదిలేసేయండి. రోజు గంట అరగంట ఓపెన్ చేసి ఇంటికి వచ్చి కూర్చోండి, మీరు డబ్బులు రావు, బిజినెస్ కావద్దు, కష్టపడకుండా ₹1 రాదండి. ఓకే, కాబట్టి మీరు 1% సక్సెస్ అయితే ₹1,00,00,000, 10% సక్సెస్ అయితే 10 crores, 50% సక్సెస్ అయితే 50 crores. సక్సెస్ అనేది మీ చేతుల్లో ఉంది, మీరు కష్టపడే మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. ఓకే, అండ్ అప్గ్రేడ్స్ గురించి కూడా కొత్త వాళ్ళకి డౌట్ ఉంటుందండి. సార్ లక్షల్లో చెప్పారు, 5 లక్షలు కనిపిస్తుంది ఇక్కడ, 2 లక్షలు లక్షల అప్గ్రేడ్స్ చేయమన్నారు, అవుతాయా? దాని గురించి కూడా మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఒకసారి సార్ సెకండ్ లెవెల్కి వెళ్ళండి, కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ సెకండ్ లెవెల్ లో మీకు 4,500 వచ్చినప్పుడు మీరు 2,360 అప్గ్రేడ్ చేశారు. ఓకే, ₹360 సంస్థకు డొనేషన్ గా ఇచ్చారు, అది పక్కన పెడదాం. 2,000 మీరు అప్గ్రేడ్ చేస్తేనే మీకు థర్డ్ లెవెల్కి ఎంటర్ అవుతారు. ఎందుకు అప్గ్రేడ్ చేస్తారు? థర్డ్ లెవెల్కి వెళ్తే 54,000 వస్తుంది. అంటే ఇక్కడ లెవెల్ మారే కొద్ది పెద్ద అమౌంట్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 2,000 మీరు అప్గ్రేడ్ చేస్తే మీరు 54 తీసుకుందాం అనే ఆశతో చేస్తారు. ఇక్కడ 54,000 ఎక్స్ట్రా 5,000 అప్గ్రేడ్ చేయొచ్చు కదా, డెఫినెట్ గా చేస్తారు. ఎందుకని? నెక్స్ట్ లెవెల్ 4,05,000 తీసుకుందామని. సో మనిషి అన్న ఆశ జీవండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పెద్ద అమౌంట్స్ తీసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. నాట్ ఈవెన్ దిస్ ఎనీ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్దామని. సో ఈ విధంగా ఇక్కడ 4,05,000 వచ్చినప్పుడు 50,000 అప్గ్రేడ్ చేస్తారు. చూడండి, ఇక్కడ మేము మా టీంలో నేను ఒక 30 మంది దాకా ఈ 50,000 ప్లస్ 32,400 82,400 అప్గ్రేడ్ చేసి 5th లెవెల్ ఎంటర్ అయిపోయామండి జస్ట్ 3 months లోనే. కాబట్టి ఇక్కడ సక్సెస్ అనేది డెఫినెట్ వస్తుంది. ఇక్కడ 50,000 అప్గ్రేడ్ చేస్తే మీకు నెక్స్ట్ లెవెల్ లో ₹1,00,00,000 తీసుకోవచ్చండి. సో కాబట్టి ₹1,00,00,000 మీకు వచ్చినప్పుడు 1,20,00,000 వచ్చినప్పుడు ఇక్కడ 2 లక్షలు చాలా చిన్న అమౌంట్. ఇక్కడ కూడా 2 lakhs ప్రతి ఒక్కరు అప్గ్రేడ్ చేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ లో 14 కోట్లు తీసుకుందామని. 14 కోట్లు వచ్చినప్పుడు మీకు 5 లక్షలు చాలా చిన్న అమౌంట్. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు 5 లక్షలు అప్గ్రేడ్ చేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ లో 100 కోట్లు తీసుకుందామని. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా మీకు అప్గ్రేడ్స్ అనేవి ఆగవు. ఎక్కడో 100 కోట్లు ఎవరన్నా ఆపితే వాళ్ళే నష్టపోతారండి. ఎలా అంటే వాళ్ళు అప్గ్రేడ్ చేయలేదు అనుకోండి, ఆ కింద ఉన్న టీం వాళ్ళకి అప్గ్రేడ్ చేయాల్సిన అమౌంట్స్ స్కిప్ అయ్యి పైన మీకు వచ్చేస్తాయి. ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళు, మీరు ఉండొచ్చు, మీ అప్లయన్స్ ఉండొచ్చు, అప్పటికి మీరు అప్గ్రేడ్ చేయలేదు అనుకోండి, మీకంటే స్కిప్ అయ్యగలుగుతుంది. కాబట్టి ఎవరైతే అప్గ్రేడ్ చేయలేదో వాళ్ళు లాస్ అవుతారు. ఆ విధంగా నా టీంలో చాలా మంది 70,000 80,000 లక్షలు లాస్ అయ్యి తప్పు తెలుసుకొని ఇప్పుడు వెనక్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. పోయి ఇంకా రావండి, బట్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. సో ఆ విధంగా అప్డేట్స్ అనేవి ఎవరు ఆపకండి. మీరు ఫాస్ట్ గా 5th లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. 6th 7th లెవెల్ ఆటోమేటిక్ గా అవుతుంది. ₹1,00,00,000 వస్తే మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఓకే, సో కాబట్టి ఆ 5th లెవెల్ వరకు మీరు కష్టపడండి. అండ్ అప్గ్రేడ్స్ ఎక్కడ ఆగవు. మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు చూడండి, సెకండ్ లెవెల్ లో 9,500 రావాలి. ఓకే, అలాంటి 22,500 వచ్చినాయి. 9 రావాలి కదా, ఎందుకు 22 వచ్చినాయి అంటే ఎవరో కింద అప్గ్రేడ్ చేసుకున్నారు, వాళ్ళకి రావాల్సిన 500 స్కిప్ అయినా వచ్చేస్తాయి. అలాగే 2,000 కూడా 27 రావాలి, 33 వచ్చినాయి. నాకు 6 ఎక్స్ట్రా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? కింద ఎవరైతే 2,000 అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో మీకు గుర్తుపెట్టుకోండి, కొన్నాళ్ళు పోయాక వీడియో లెవెల్ నుంచి కూడా మీకు 5 లక్షలు రావచ్చండి.
వెయ్యి లెవెల్ నుంచి మధ్యలో ఏమైనా అప్గ్రేడ్ చేయకపోతే మీరు రెడీగా ఉంటే ఈ 5 లక్షలు 2,50,000 రావచ్చు. కాబట్టి ప్లాన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వర్క్ చేస్తూ వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఒక అద్భుతమైన నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏముందంటే, నాకు నా ప్లాన్ సురేష్ రెడ్డి గారు నాకు ప్లాన్ చెప్తాను, ఇమీడియట్ గా 500 రూపాయలు ఈ వెనక ముందు ఆలోచన, ప్లాన్ కూడా తెలియదండి. 4 నెలలకు అసలు మస్కిన్ ఫౌండేషన్ ఏంటో తెలియదు, ప్లాన్ కూడా తెలియదు. సో నేను ఇమీడియట్ 500 రూపాయలు ఇచ్చేసా డొనేషన్. ఎవరికి ఇచ్చాను? ఒక పూర్ పీపుల్ కి ఫుడ్ పెట్టేదానికి, ఎడ్యుకేషన్ కి డొనేషన్ ఇచ్చా. మంచిగానే కాదా? అంటే భగవంతుడు నాకు, నేను ఒక ఎప్పుడైతే ఒకరికి హెల్ప్ చేస్తానో ఈరోజు నాకు భగవంతుడు 12 లక్షల రూపాయలు హెల్ప్ చేశాడండి 4 నెలల్లో. చూడండి ఎంత అద్భుతం. సో కాబట్టి మీరు హెల్ప్ చేయండి, మీకు హెల్ప్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో కాబట్టి మీకు చూడండి, పిల్లలు తినే ప్రతి ముద్దలో కూడా మన రూపాయి ఉంటుందండి. అది ఎంత అద్భుతంగా చూడండి. ఓకే, కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చండి, నో డౌట్ అబౌట్. ఎనీ డౌట్స్ ఉంటే మీరు లాస్ట్ అడగండి. అండ్ ఆటోపల్ ఇన్కమ్ కూడా ఉంది, అది కూడా మీకు జస్ట్ ఒక 5-10 minutes లో చెప్తాను. అదేంటంటే మనం వర్క్ చేయకుండా వచ్చే ఇన్కమ్ అండి. ఇక్కడ వర్కింగ్ ప్లాన్ సెకండ్ లెవెల్ కంప్లీట్ అయ్యి థర్డ్ లెవెల్ ఎంటర్ అవగానే మన ఆటోపల్ లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ 1000 రూపీస్ పే చేయాలి, పే చేసి ఆటోపల్ ఎంటర్ అవ్వాలి. ఆఫ్టర్ ఎంట్రింగ్ థర్డ్ లెవెల్ 100% నాన్ వర్కింగ్ ప్లాన్. ఇక్కడ మనం ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. మన తర్వాత ఎవరైతే ఆటోపల్ 1 ఆల్ ఓవర్ ఇండియా, మన టీం కాదండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళు మన కింద ప్లేస్ అవుతారండి. ఇది కంపెనీ చేసే పని, సాఫ్ట్వేర్ చేసే పని. సో ఈ విధంగా ఫస్ట్ లెవెల్ లో మన కింద 3 ప్లేస్ అవుతారు. 3 నుంచి కూడా 3,800 2,400 వస్తుందండి, మనం జాయిన్ చేయకుండా కంపెనీ చేసే పని. సో ఇలాగ 2,400 వచ్చినప్పుడు మీరు మళ్ళీ 596 అప్డేట్ చేస్తే 1,804 రూపాయలు మీకు మిగులుతుంది లెవెల్లో. సో అక్కడ 604 మిగిలితే ఇక్కడ 1,804. ఇది ఒకటే డిఫరెన్స్ అండి. మిగిలినంతా ఇందాక చెప్పినట్టే సేమ్ ప్లాన్ అండి. సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి మీ కింద సేమ్ ఇందాకలాగా సెకండ్ లెవెల్ అక్కడలాగా ఇక్కడ 4,500 వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్ లో మీకు అక్కడ వచ్చినట్టే 54,000 వస్తుంది. అప్గ్రేడ్స్ కూడా సేమ్ అండి. అలాగే ఫోర్త్ లెవెల్ లో మీకు అక్కడలాగే 4,05,000 వస్తుంది ఇక్కడ కూడా. ఫిఫ్త్ లెవెల్ అక్కడలాగే 1,21,00,000 వస్తుంది ఇక్కడ కూడా. సిక్స్త్ లెవెల్ అక్కడలాగే 14,50,00,000 వస్తుంది. సెవెంత్ లెవెల్ అక్కడ వచ్చినట్లు ఇక్కడ కూడా 100 కోట్లు వస్తుంది అండి. ఈ 100 కోట్లు మీరు వర్క్ చేయకుండా వచ్చేదండి, ఆటోమేటిక్ గా ఆటో కూల్. ఓకే, మీరు వర్క్ చేయకుండా వచ్చే 100 కోట్లు 4-5 సంవత్సరాలు పట్టింది సార్, నష్టం ఏంటి? ఓకే, సో కాబట్టి టెన్షన్ పడద్దండి, ఆటోపూల్ ఎంటర్ అవ్వండి. మీ టీంని కూడా ఆటోపూల్ ఎక్కువ మందిని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఆటోపూల్ 2 ఉందండి, డబుల్ ఇన్కమ్. ఇక్కడ ఆటోపూల్ 1 లో సెకండ్ లెవెల్ ఎంటర్ అవ్వగానే ఆటోపూల్ 2 లోకి ఎంటర్ అవుతాం. ఆటోపూల్ 2 ఎంటరింగ్ సెకండ్ లెవెల్ 100% నాన్ వర్కింగ్. కానీ ఇక్కడ కూడా మనం ఎవరిని జాయిన్ చేయక్కర్లేదు. ఆటోపూల్ 1 లో సెకండ్ లెవెల్కి వచ్చిన అందరూ ఆటోపూల్ 2 లో మనకి ప్లేస్ అవుతారు. దీనికి 2,000 మీరు మనం పే చేయాలి. చూడండి, అట్ ది టైమ్ ఆఫ్ యాక్టివేషన్ యూ నీడ్స్ టు పే 2,000, అవుట్ ఆఫ్ విచ్ 1,600 గోస్ టు ఆటోపూల్ పేరెంట్ ఐడి, 400 గోస్ టు ది ట్రస్ట్. సంస్థకి 400 డొనేషన్ గా తీసుకొని 1,600 డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. సో ఈ విధంగా ఫస్ట్ లెవెల్ లో మీ కింద 3 ప్లేస్ అవుతారు. 3 నుంచి మీరు 1,600లో 4,800 వస్తుంది. అప్గ్రేడ్స్ అక్కడ ఇక్కడ సేమ్ ఉంటాయండి, అవి మీరు పీడిఎఫ్ లో అబ్జర్వ్ చేయండి ఎంత అనేది. సో ఇక్కడ 4,800 మీకు అక్కడ 2,400 వస్తే ఇక్కడ 4,800 అండి. డబుల్ ఇన్కమ్ ప్రతి లెవెల్ లో కూడా డబుల్ ఇన్కమ్ అండి. అక్కడ 4,500 వస్తే ఇక్కడ 9,000. అక్కడ నెక్స్ట్ మీకు 54,000 వస్తే ఇక్కడ 1,08,000. అలాగే ఫోర్త్ లెవెల్ లో అక్కడ 4,05,000 వస్తే ఇక్కడ మీకు 8,10,000. ఫిఫ్త్ లెవెల్ లో అక్కడ 1,21,00,000 వస్తే ఇక్కడ 2,43,00,000. అలాగే సిక్స్త్ లెవెల్ లో 29,14,00,000 వస్తే సారీ అక్కడ 14 కోట్లు వస్తే ఇక్కడ 29 కోట్లు. సెవెంత్ లెవెల్ అక్కడ 100 కోట్లు వస్తే ఇక్కడ 200 కోట్లు. ఈ 200 కోట్లు కూడా మనం వర్క్ చేయకుండా వచ్చేదండి. అంటే వర్క్ చేయకుండా అంటే వర్కింగ్ ప్లాన్ వర్క్ చేస్తూ ఉండాలండి. చాలా మంది అనుకుంటున్నారు ఆటోపూల్ ఎంటర్ అయిపోతే 100 కోట్లు 200 కోట్లు 10 ఏళ్ళుగానే వస్తాయని అనుకుంటున్నారు. రావండి. మీరు ఆటోపూల్ లో మీరు మీ టీము మాక్సిమం పీపుల్ ఆటోపూల్ ఎంటర్ అవ్వాలండి. ఆటోపూల్ లో కొత్తగా సృష్టించండి. మన టీం మనం వర్క్ చేసి ఆటోపూల్ పంపిస్తేనే ఆటోపూల్ ఫాస్ట్ గా మనకి ఇన్కమ్స్ వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆటోపూల్ 3 కూడా రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. అది 2 మ్యాట్రిక్స్ 2, 4, 8, 16 అలా ఎంత. దీనికి 500 రూపాయలు పే చేయాలి. 100 రూపాయలు ట్రస్ట్ డొనేషన్ గా తీసుకొని 400 డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ఫస్ట్ లెవెల్ లో మీ కింద 2 ప్లేస్ అవుతారు. 2 ద్వారా మీకు 800 రూపాయలు వస్తుందండి. అలాగా 500 వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ అప్గ్రేడ్ ఉంటుందండి. అది మీరు పీడిఎఫ్ లో అబ్జర్వ్ చేయండి. అప్గ్రేడ్ చేయగా 236 రూపాయలు మిగులుతుంది ఫస్ట్ లెవెల్ లో. సెకండ్ లెవెల్ లో వచ్చేటప్పుడు మీ కింద 4 ఉంటారు. 4,500 వస్తాయి, మీకు 2,000 వస్తుంది.
ఇక్కడ కూడా అప్గ్రేడ్ చేయగా 1040 మిగులుతుంది. థర్డ్ లెవెల్ లోకి మీకు వెళ్ళేటప్పటికి 8 మంది వస్తారు. 8 64 వస్తుంది. ఇక్కడ అప్గ్రేడ్ చేయగా 3388 మిగులుతుంది. ఫోర్త్ లెవెల్ లో మీ కింద 16 మంది ఉంటారు. ఒక్కొక్కరు మీకు 2500 అప్గ్రేడ్ చేస్తే 40,000 వస్తుంది. అప్గ్రేడ్ చేయగా 18,800 మిగులుతుంది. ఫిఫ్త్ లెవెల్ లో మీ కింద 32 మంది ఉంటారు. 18,000 ఒక్కొక్కరు అప్గ్రేడ్ చేస్తారు. 5,75,000 వస్తుంది. అప్గ్రేడ్ చేయగా 2,69,920 మిగులుతుంది. అలాగే మీకు సిక్స్త్ లెవెల్ లో మీ కింద 64 మంది ఉంటారు. ఒక్కొక్కరు 2,60,000 అప్గ్రేడ్ చేస్తారు. మీకు 1,66,40,000 వస్తుంది. ఇక్కడ అప్గ్రేడ్ చేయగా మీకు 99,09,000 మిగులుతుంది. అలాగే లాస్ట్ లెవెల్ సెవెంత్ లెవెల్ లో మీ కింద 128 మంది వస్తారు. ఒక్కొక్కరు 60 లక్షలు అప్గ్రేడ్ చేస్తే మీకు 76,80,00,000 వస్తుందండి. ఇక్కడ లాస్ట్ లెవెల్ ఎవరికి అప్గ్రేడ్ చేయాల్సిన సంస్థకు మాత్రం 6,14,40,000 మీరు డొనేషన్ గా ఇవ్వగా నెట్ 70,65,60,000 మిగులుతుందండి. చూడండి, వర్కింగ్ ప్లాన్ లో 100 కోట్లు అండ్ ఆటోపుల్ 1 లో 100 కోట్లు, ఆటోపుల్ 2 200 కోట్లు, ఇది ఒక 70 కోట్లు, మొత్తం 470 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇది ప్రాజెక్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే ఇక్కడ మనం కష్టపడిన డబ్బులు వస్తాయండి. భూమి మీద ఎక్కడ కష్టపడిన డబ్బులు రావండి. ఉన్నది అంటే అక్కడ ఏదో మోసం ఉందని మీరు అర్థం చేసుకోండి. అండ్ 450 కోట్లు మన లైఫ్ లో మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే గవర్నమెంట్ ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లేదా ఏదైనా పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఓకే, వచ్చింది అనుకుందాం. ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టాలి, ఎంత స్టాఫ్ ఉండాలి, ఎంత మెంటల్ టెన్షన్, ఎన్ని డే అండ్ నైట్స్ వర్క్ చేయాలి, చేస్తే ఎప్పుడో 4-5 ఏళ్ళకి మనకి ప్రాఫిట్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ మనం 500 రూపాయలను చులకనగా తీసి ఒక రాయేస్తాం, ఊరికే ఒక 10 మంది చూడటం, ఎవరు బాగున్నాడని వదిలేస్తాం. అట్లా అవుతాయండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే ఎవరి సండే నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ నైట్ 8 o'clock కి, రేపు సండే కంటే 8 o'clock ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. రేపు ప్రెజెంటేషన్ చెప్పడం ఉండదు, ప్లాన్ చెప్పడం ఉండదు. కొత్త వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయకండి. ఆల్రెడీ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన రండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము ఎలా సక్సెస్ అయ్యామో మీకు చెప్తాం. ఆ విధంగా మీరు 4 నెలల్లో 12 లక్షలు తీసుకున్నానంటే అదే సక్సెస్ మీరు అవ్వచ్చండి. ఆ టిప్స్ ఏంటో మేము చెప్తాం, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలా జాయినింగ్స్ ఎలా ఇవ్వాలి, ఎలా జాయిన్ చేయాలి, ఈ అప్గ్రేడ్స్ ఎలా చేయాలి, కొత్త వాళ్ళకి తెలియదండి. అప్లికేషన్ ఎలా నింపాలి, ఎలాగా అప్లోడ్ చేయాలి, ఎలాగ అక్కడ మనం స్కిప్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు లైవ్ చూపిస్తాం అండ్ అన్ని చెప్తాం. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీ టీమ్స్ అందరికీ చెప్పండి, మీ అప్లైన్స్ కూడా రమ్మనండి. ఓకే, జూనియర్స్ వర్క్ ఆర్టిస్ట్ అందరూ రేపు చాలా ఇంపార్టెంట్. 8 o'clock నైట్స్ ఎవ్రీ సండే ఉంటుంది, అటెండ్ అవ్వండి. సో డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చండి. చూడండి, ఇక్కడ 470 కోట్ల ప్రాజెక్ట్ ఈజీగా తీసుకోకండి. జస్ట్ 1 or 2 weeks లో మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఓకే, ఈరోజు లాక్డౌన్ లో ఉన్నాం. లాక్డౌన్ లో నేను 12 లక్షలు సంపాదించానంటే 4 months నాకు భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశం అండి. దాన్ని వినియోగించుకున్నాను. బట్ అప్పుడు నేను 4 నెలల క్రితం స్టార్ట్ అయినప్పుడు నాకు మస్కిన్ ఫౌండేషన్ అంటే ఏంటో తెలియదు. నాకు ఇలా చెప్పేవాళ్ళు కూడా లేరండి. నేను కసిగా శ్రద్ధగా లీగాలిటీస్ కరెక్ట్ గా ఉన్నాయి, అద్భుతమైన కంపెనీ, ఎందుకు ట్రై చేయకూడదు, నాకు నేను నేర్చుకుని కంపెనీకి ఫోన్ చేసి అప్పుడు ఎవరు లేరండి. వాళ్ళ నుంచి నాకు ప్లాన్ అర్థం అవడానికే నాకు 1 week పట్టిందండి. నేర్చుకొని కసిగా స్టార్ట్ చేసి 3 స్టార్ట్ చేసిన టీం ఈ రోజు 32,000 33,000 అయిందండి. చూపిస్తాను క్లాస్ లో. సో నా అంతటి నేను సింగిల్ గా నేను కృషి చేసి ఇంత టీం అయినప్పుడు మీకు సపోర్ట్ మేము ఉన్నామండి. ఎవ్రీడే మీటింగ్స్ పెడుతున్నాం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, అప్లయన్సెస్ జూనియర్స్ అందరూ మీకు హెల్ప్ చేస్తున్నాం. మీరు నాకంటే కూడా ఫాస్ట్ గా డెవలప్ అవ్వచ్చండి. ఓకే, సో టోటల్ గా ఇదండి ప్లాన్. ఆల్మోస్ట్ ప్లాన్ అంతా అయిపోయింది. ఒకసారి లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి మీరు చూడండి. చూస్తే మీకు ఫైనల్ గా మీ డౌట్స్ ఏమైనా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. దిస్ ఇస్ మస్కిన్ ఫౌండేషన్ ఆధార్ కార్డ్ అండి. ఫస్ట్ మస్కిన్ ఫౌండేషన్ అన్నారు, రీసెంట్ గా మస్కిన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కూడా ఆధార్ కార్డ్ వచ్చేసింది. అది ఈ రోజే మనకి అందరికి పెట్టారు, అది కూడా మీకు చూపిస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది మన సర్టిఫికేట్ చూడండి, ఉద్యోగ ఆధార్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అండి. చూడండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, అక్కడ 4 సింహాల బొమ్మ ఎవరు పడితే వేస్తే కుదరదండి, దట్ ఈస్ ఇల్లీగల్. ఇక్కడ 4 సింహాల బొమ్మతో సర్టిఫికేట్ వచ్చిందంటే దట్ ఈస్ పక్కా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్. ఓకే, ఉద్యోగ ఆధార్ మన మస్కిన్ ఫౌండేషన్ కి ఇచ్చిన సర్టిఫికేట్ అండి. అండ్ నెక్స్ట్
చూడండి, ఇది ట్రస్ట్ డీల్ అండి. ఒక ఫౌండేషన్, ఒక చారిటబుల్ ట్రస్ట్ రన్ చేయాలంటే కంపల్సరీ ఒక ముగ్గురు నలుగురు కలిపి ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలి. ఆ విధంగా ఫామ్ చేసిన ట్రస్ట్ డీల్ ఇది. దీని డేట్ కూడా చూడొచ్చు మీరు, 8 జనవరి 2020 డేట్ ఉన్నది. మీకు ఇక్కడ కనబడకపోతే మీరు యూట్యూబ్ గూగుల్లోకి వెళ్ళి muskinfoundation.com అని కొట్టండి, అక్కడ కనిపిస్తాయి. లేదా మీరు మీ అప్లైన్ PDF తీసుకోండి. ఆ PDF ద్వారా మీకు ఇవన్నీ కూడా క్లియర్ గా చదవండి, అన్ని అర్థమవుతాయి. ఓకే, సో ఇది ట్రస్ట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ద్వారా స్టాంప్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన ట్రస్ట్ డీడ్ ఇది. నెక్స్ట్ లీగల్ సర్టిఫికేట్ మీకు చూడండి, దార్పాల్ సర్టిఫికేట్. దిస్ ఇస్ ఎన్జిఓ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్జిఓ సర్టిఫికేట్. అంటే మీకు ఇది ఒక ట్రస్ట్ రన్ చేయాలంటే ఎన్జిఓ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ తీసుకున్న సర్టిఫికేట్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ చూడండి, చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని మీకు చాలా టైం ఉంటుంది, బట్ ఇంపార్టెంట్ గా చూపిస్తున్నాం. అండ్ రెవెన్యూ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అండి. చూడండి, డైరెక్టరేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ రెవెన్యూ. ఓకే, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్. అలాగే 2015 సర్టిఫికేట్. అండ్ చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయండి, ఇవన్నీ మీరు తర్వాత స్టడీ చేయండి. ఇందులో మెయిన్ మీకు చూపిస్తాము. చూడండి, ఫైట్ అగైనెస్ట్ కరోనా నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చిందండి. కరోనా గురించి వెస్ట్ బెంగాల్ లో చాలా చాలా అద్భుతంగా హెల్ప్ చేశారు, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ అండి. చూడండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పైన మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్ కూడా చూడొచ్చు, 4 సింహాల బొమ్మ. ఒక బిజినెస్ డిపార్ట్మెంట్ అంటే చాలా మంది తెలుసు. అలాంటి సెంట్రల్ బిజినెస్ డిపార్ట్మెంట్ లోనే మనకి మస్కిన్ ఫౌండేషన్ కి సర్టిఫికేట్ ఇచ్చారంటే ఇది ఎంత పక్కా లీగల్ ఒకసారి మీరు చూడండి. ఈ సెంట్రల్ బిజినెస్ డిపార్ట్మెంట్ అలా ఈజీగా సర్టిఫికేట్ ఇవ్వరండి, ఎవరు పెడతాడు. సో కాబట్టి ఇట్స్ వండర్ఫుల్, చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్. సో ఇది సార్ టోటల్ గా లీగల్. అండ్ రీసెంట్ గా ఇవాళ కూడా కొన్ని సర్టిఫికేట్స్ అంటే యాక్చువల్గా వీళ్ళు జనవరిలో స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో కొన్ని ఇంకా అదర్ సర్టిఫికేట్స్